హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఇదైతే థర్స్డే రోజు తీసుకున్న వీడియోస్ అండి. రాబోయే ఉగాది పండగ కోసం నేను ఇక్కడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా ఒక్కొక్క పనిగా చేసుకుంటూ ఉంటే ఆ ఉగాది లోపల అయితే నా పనులన్నీ ఫినిష్ అవుతాయండి. ఇక నా ఫ్రైడే పూజ, గ్రాస్ మ్యాట్ తీసుకున్నాను కదండి మీషోలో నుంచి, దాన్ని ఎలా డెకరేట్ చేసుకున్నాను ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేశానండి. దాంతోపాటు ఒక మెసేజ్ కూడా చెప్పాలని టాపిక్గా మీ ముందుకైతే తీసుకొచ్చానండి. అవేం లేదండి, మన లైఫ్ని ప్రశాంతంగా లీడ్ చేయాలంటే పాటించవలసిన కొన్ని సూత్రాలండి. సింపులేనండి. నేనైతే నాకు తెలిసిన కొన్ని విషయాలైతే ఇక్కడ షేర్ చేసుకుంటామని మీ ముందుకైతే ఈ టాపిక్ని తీసుకొచ్చానండి. మన లైఫ్లో మన ఎంత చదువు చదివినా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా మనం ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయనేసి మనం ఫీల్ అవ్వాలండి. మనం నలుగురిలో ఉన్నప్పుడు మనకు తెలిసినటివన్నీ మనం మాట్లాడకుండా వాళ్ళేం మాట్లాడుతున్నారు అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని దాంట్లో నుంచి మనం ఉపయోగపడే ఏమైనా టిప్స్ దొరుకుతుందా అనేసి మనం ఫస్ట్ అయితే కేర్ఫుల్గా లిసన్ చేయాలండి. ఎప్పుడైనా ఎవరు చెప్పేది కూడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు చెప్పే విషయాల్లో కూడా మనం కేర్ఫుల్గా లిసన్ చేస్తే మనకి తెలియని విషయాల్ని కూడా మనం తెలుసుకోగలుగుతామండి. ఏ సిచ్యువేషన్లో కూడా మన కోపాన్ని కానీ మాటల్ని కానీ కంట్రోల్లో పెట్టుకొని తొందరపడి రియాక్ట్ అవ్వకుండా కొద్దిగా శాంతం అనేది పాటించి ఎప్పుడు నవ్వుతూ అందరినీ కూడా డీల్ చేసేది నేర్చుకోవాలండి. మనకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని గురించి టెన్షన్ పడేదో, దాన్నే ఆలోచించుకుంటూ ఎక్కువగా వరి అయ్యేదో కాకుండా మన పని మనం చేసుకుంటూనే ఎప్పుడు నవ్వుతూ జోవియల్గా మన మన ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసుకునేది నేర్చుకోవాలండి. అన్నీ వదిలేసి మనం ఆ ప్రాబ్లమ్నే అనుకుంటూ ప్యానిక్ అయిపోతూ మనం ఇంకే పనిలో కూడా కాన్సన్ట్రేషన్ చేయలేక చాలా మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుందండి. ఏది టేక్ ఇట్ ఈజీగా ఎత్తుకొని మన లైఫ్లో మూవ్ అవుతూ ఉంటే మనకి ఏ ప్రాబ్లం అయినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకునేదానికి ఒక దారి అయితే మనకు దొరుకుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నా క్లీనింగ్ అయితే ఒకటి ఫినిష్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా బెడ్ స్ప్రెడ్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాను, పిల్లో కవర్స్ అన్నీ కూడా వాషింగ్ వేసేసి ఇంకా ఫ్రెష్గా అయితే అన్నీ అయితే చేంజ్ చేసేసానండి. ఇలా చేసినప్పుడు అయితే చాలా ఫ్రెష్ ఫీలింగ్గా, చాలా పాజిటివిటీగా అయితే ఇంట్లో ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుందండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇంకా రెడీమేడ్ పాప్కార్న్ అనేది ఉంటుంది కదండి, అదైతే ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇకపోతే చాలా ముఖ్యమైన విషయం అయితే ఒకటి ఉందండి, అది వచ్చి మొబైల్ అండి. మనం మొబైల్లో చాలా టైం స్పెండ్ చేసే వల్ల మన ఫ్యామిలీకి కూడా ప్రయారిటైజ్ చేయలేకపోతున్నామండి. చిరాకు పడటం, కోపం ఎక్కువ అవటం, మనం ఫోన్ల వల్ల అసలు ఉండే మనుషుల్ని, వాళ్ళ రిలేషన్షిప్ని కోల్పోతున్నామండి. అసలు ఫోన్లు అనేది ఏముందండి, వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం దాంట్లో ఏదో ఒక పోస్టులు అయితే వేస్తూ ఉంటారండి. దాన్ని మనం ఒక్కరో టైం రిలాక్సేషన్ కోసం దాన్ని ఎంజాయ్ చేసి దాంతో వదిలేసి ఏదో ఒక 5 minutes 10 minutes అంతేనండి. మిగతా మన ఫ్యామిలీకి ముందు ప్రయారిటైజ్ ఇవ్వాలండి. మన జాబ్ అనేది మనం చూసుకోవాలండి. మనం చేసే పని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఇవేనండి మనకైతే లైఫ్కి కావాల్సింది. ఇంకా ఇదైతే ఫ్రైడే మార్నింగ్ అండి. ఆ రోజైతే మార్నింగే నిద్ర లేచి ఇంకా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఇంకా రెడీ అయ్యేసి ఇంకా పూజ అయితే ఇక్కడ చేసుకుంటూ ఉన్నానండి.
ఇకపోతే మన లైఫ్లో ప్రశాంతత విషయానికి వస్తే, మనం చదువుకునే చదువులో కానీ, నేర్చుకునే విద్యలో కానీ, మనం చేసే బిజినెస్లో కానీ, దేంట్లో అయినా కూడండి కాంపిటీషన్స్ కావంటే ఉండొచ్చండి, కానీ కంపారిజన్ మాత్రం అస్సలు ఉండకూడదండి. ఇంకొకరిని చూసి కాంపిటీషన్ పెట్టుకొని వాళ్ళకంటే బాగా సాధించి చూపియాలా అని మోటివేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళలాగే మనము చేయాలా, వాళ్ళు అలా ఉన్నారు మనం ఇలా ఉన్నామని కంపేర్ చేసుకోకుండా మన లైఫ్కి ఏది సూట్ అవుతుందో, మన ఎత్తుకున్న ప్రొఫెషన్కి ఏది సూట్ అవుతుందో దానికోసం మనం చేయాల్సిన విషయంలో కాన్సన్ట్రేషన్ చేసి మన లైఫ్ స్టైల్ ఏందో దాంట్లోనే మనం ముందుకు సాగాలండి. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనేసి జరిగిన చెడ్డ విషయాల గురించో ఇంకేదో మనసుకి బాధ కలిగి ఉంటాయి కదండి, అవన్నీ ఆలోచించుకుంటూ ఉండకుండా పాస్ట్ ఈజ్ పాస్ట్ అని అనుకొని అంతటితో ఆ ఫీలింగ్స్ అన్ని వదిలేసి ఇప్పుడు ప్రజెంట్లో ఉండే మన లైఫ్ని అయితే మంచిగా లీడ్ చేసుకునేదానికి ట్రై చేసుకోవాలండి. అప్పుడేనండి మనకు ప్రశాంతమైన లైఫ్ని మనము బ్రతకగలుగుతామండి. ఎప్పుడు కూడా మంచిగా పాజిటివ్గా మంచి విషయాల్ని వింటూ నేర్చుకుంటూ మన లైఫ్ని పాజిటివ్గా తీసుకెళ్తేనే మనమైతే ఆరోగ్యపరంగా కూడా మన లైఫ్ని అయితే మనము లీడ్ చేయగలుగుతామండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదండి. అసలు డబ్బు ఆస్తి అంతస్తులు కాదండి మనకు వెల్త్నిచ్చేది హెల్తేనండి. ఆ హెల్త్ని భద్రంగా కాపాడుకోవాలంటే మనకు మనమే మోటివేట్ చేసుకొని ఎప్పుడు పాజిటివ్గా అయితే మన లైఫ్ని అయితే లీడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడైతే ఫ్రైడే రోజు పొద్దున్నే నా పూజ పని అయితే ఫినిష్ అయిపోయిందండి. మోస్ట్లీగా పొద్దున్నే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మార్నింగే పూజ చేసుకోవాలని ట్రై చేస్తానండి, కానీ ఒక్కొక్కసారి నా వీలు కుదరక కొంచెం లేటుగా కూడా పూజ చేసుకుంటూ ఉంటానండి. అసలు మనకుండే లైఫ్ అనేది ఎవ్వరికి కూడా శాశ్వతం అనేది కాదండి. అట్లాంటి మన లైఫ్లో ఎవరు చెప్పేది కూడా నెగ్లెక్ట్ చేయకుండా, మనం తొందరపడి ఏ మాట కూడా మాట్లాడకుండా 4 మంచి విషయాలు నేర్చుకోవడానికి కూడా మనం ట్రై చేయాలండి. అసలు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం కామ్గా విన్నప్పుడే వాళ్ళకి కూడా మన మీద గౌరవం మర్యాద అనేది పెరుగుతుందండి. మనకి కూడా తెలియని విషయాలు నేర్చుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుందండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్కి ముందు ముఖ్యత్వం ఇస్తూ మన క్లోజ్గా ఫ్రెండ్స్ అయినా రిలేషన్స్ అయినా ఎవరైనా ఉంటారు కదండి, మనకని మన మనసుకి వీళ్ళు క్లోజ్ అని అనిపిస్తుంది కదండి, నమ్మకస్తులు అని ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మన కష్టాలనైనా హ్యాపీనెస్నైనా వాళ్ళతో పాటు షేర్ చేసుకుంటూ ఎక్కువగా ఆలోచనలు అనేది పెట్టుకోకుండా అన్ని విషయాల్ని కూడా లైట్ తీసుకొని లైఫ్లో ముందుకెళ్తేనే మన లైఫ్ని అయితే ప్రశాంతంగా బ్రతకగలుగుతామండి. ఇక్కడైతే టీవీ యూనిట్ ముందర గ్రాస్ మ్యాట్ అయితే తీసుకున్నాను కదండి, అవైతే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నానండి. అన్నీ కూడా ఎత్తేసి క్లీన్ చేసి ఇక్కడ గ్రాస్ మ్యాట్ అయితే సరిపోయిందండి. నేనైతే సాల్దేమో అనుకున్నానండి, కానీ సరిపోయింది. ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇవాళ టాపిక్ మీద నా మెసేజ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకేదైనా టాపిక్ గురించి చెప్పాలంటే నాకు అయితే కమెంట్స్లో అయితే మీరు చెప్పండి. నేనైతే దాని మీద అయితే మెసేజ్లు అయితే పెడతానండి. ఏదో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇవాళ టాపిక్ కూడా మీకు నచ్చుంటుందని నమ్ముతున్నానండి. ఇక్కడ టీవీ యూనిట్ ముందర గ్రాస్ మ్యాట్ అయితే ఎలా ఉందని కామెంట్లో పెట్టండి. ఇంకా మంచి మంచి మెసేజ్లతో మళ్ళీ మరొక వ్లాగ్లో అయితే మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.